అందరికీ నమస్తే. మీకు తెలిసిన విషయమే మీడియా మిత్రులకు అందరికీ, సికింద్రాబాద్ ప్రజలందరికీ సికింద్రాబాద్ అనేది ఒక లస్కర్. ఆ సికింద్రాబాద్ పేరు అనేది మారుస్తా అన్న రేవంత్ రెడ్డికి మేము ఏమంటున్నామంటే, కొన్ని వందల సంవత్సరాలు ఉన్న సికింద్రాబాద్ పేరు మార్చడానికి మీరెవరు? అసలు సికింద్రాబాద్ అనేది ఎందుకు తీసేయాలా? సికింద్రాబాద్ అనేది మేము అది కొన్ని సంవత్సరాలుగా ఉన్న పేరు. నువ్వు ఒక తెలుగు తల్లి విగ్రహం పేరు మార్చినవు, ఒక క్యాంటీన్ అన్నపూర్ణ క్యాంటీన్ పేరు మార్చినవు. నేను ఏమంటున్నాను అంటే, ఫస్ట్ నీ ఇంట్లో ఉన్న తల్లి పేరు మారు. నీ తల్లి పేరు మారిస్తే బాధ అనేది తెలుస్తుంది. సికింద్రాబాద్ ప్రజలందరూ ఈరోజు మీరు ఎక్కడ ఉంటున్నారంటే, సికింద్రాబాద్ మెట్టి కూడా అంటాం, సికింద్రాబాద్ వారస్ కూడా అంటాం, సికింద్రాబాద్ సీతాఫలం మండి అంటాం. అది అనకుండా మేము మల్కాజ్గిరి మెట్టు కూడా అని ఎట్లా అంటాం మేము. కాబట్టి దీనికి ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు ఒక్కరోజు మేము ధర్నా చేసుకుంటున్నామో, మా పేరు గిట్లా మా సికింద్రాబాద్ పేరు గిట్లా ఏమైనా మార్చినట్టు అయితే మేము అది తొలగించేదాకా మేము ఇట్లనే పోరాడతాము, ఇట్లనే చేస్తాము. మీకు మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అవసరం లేదు, వాళ్ళకున్న కార్యకర్తలు బీఆర్ఎస్ బలగం చాలు. కాబట్టి మేము అనేది ఒకటే, ఇది పార్టీ వరకు కాకుండా ప్రజల గురించి ప్రతి ఒక్కరు ఈరోజు భారీ ఎత్తున వస్తున్నారని మీరు ఓర్వలేక ఈరోజు మా మీద లాఠీచార్జ్ చేయడం చేపించారు, మమ్మల్ని అరెస్ట్ చేయించారు, హోమ్ అరెస్ట్ చేయించారు. మీకు దమ్మున్నోనైతే నువ్వు చేయకుంటున్నాను అయితే మమ్మల్ని ఈరోజు అరెస్ట్ చేయకపోతుండే. కాబట్టి నీకు ఈరోజు జిహెచ్ఎంసీలో ఎంత దెబ్బనో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లని చూపిస్తారు ప్రజలు. కాబట్టి మేము ఏమంటున్నామంటే, నువ్వు ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ చీరల వంచుడు కుక్కర్ వంచుడు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవి? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి మాట్లాడాలా కానీ గడికి ఒక దొంగ సర్టిఫికేట్లు చేసే దగ్గర పేర్లు మార్చడంలో ఎట్లున్నావో నువ్వు ఇప్పుడు అన్నిటికాడ పేరు మార్చడంలో రెడీ అయినావు. కాబట్టి దీనికి మేమేం ఊకునే ప్రసక్తి లేదు. 7 దాకంటే 6 దాకా కొట్లాడతాం. కాబట్టి ఈరోజు మా ఎస్సీ రిజర్వేషన్స్ కూడా చాలా తగ్గించినావు. బీసీ వాళ్ళు ఎంతమంది కార్యకర్తలు కొట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బీసీలో కానీ ఎస్సీలో కానీ వాళ్ళకి లేకుండా మహిళలకు కూడా చేసినాం, మహిళలకు కూడా చాలా తక్కువ ఇచ్చినాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే, అందరు కార్యకర్తలు ఈరోజు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఏమేమి పనులు చేసిరో అక్కడ వాళ్ళకి గెలవకుండా కావాల్సుకొని మీరు రిజర్వేషన్స్ కూడా చేంజ్ చేస్తున్నారు. ఏంటంటే మీరు ఇవి తప్ప మీ 6 గ్యారెంటీలు గుర్తుకొస్తలేవా మీకు? మేము అనేది ఒకటే, మహిళలని కోటేశ్వరాలను చేస్తున్న మూర్ఖునివి ఈరోజు మహిళలను అరెస్ట్ చేసినావంటే నీకు ఒక సిగ్గు శరం అనేది ఉండాలా. నేను అనేది ఒకటే, మీకు ఏమాత్రం నువ్వు ఇంకా సీఎం అనే హోదా మర్చిపోయి మా బీఆర్ఎస్ మీద పగబట్టి ఉన్నావు కాబట్టి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నావు. అదేదో నీకు ముందే వచ్చే జిహెచ్ఎంసీ జెడ్పీటీసీ ఈ ఎలక్షన్లో చూపిస్తారు ప్రజలు కాబట్టి నీకు ఇప్పుడు భయం అవుతుంది. మేము ఏడికైనా సిద్ధమే. ఈరోజు దగ్గర ఒక 10-20 వేల మందితోటి మా ర్యాలీని మొత్తం ఇచ్చేసినామంటే నీకు ఎంత అహంకారమో. అంటే ఈరోజు నువ్వు ఎంత భయపడ్డావో మాకు అర్థమైపోయింది. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు వస్తుంటేనే నీకు ఇంత భయం అయిందంటే మమ్మల్ని తట్టుకోలేకపోతున్నావు. మా కేసీఆర్ సార్ ఒక్కసారి భవన్కి వస్తే తట్టుకోలేము. కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాము. నువ్వు మాత్రం సికింద్రాబాద్కి ఏమైనా పేరు మార్చినట్టు జిల్లా చేయకుంటే మాత్రం ఊకునే సపరేట్గా మా సికింద్రాబాద్ జిల్లా చేయాలి.